హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కంగువా, యాక్టెడ్ బై సూర్య గారు, దిశా పటాని గారు అండ్ బాబీ డియోల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కంగువా సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే. అంటే సినిమాలో కొన్ని సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అబ్బా. ఎస్పెషల్లీ కంగువా ఎంట్రీ అండ్ ఫైర్ సాంగ్. తర్వాత స్టార్టింగ్లో ఒక పిల్లాడు కొన్ని డ్రాయింగ్స్ వేస్తాడు, డ్రాయింగ్స్ వేసినప్పుడు ఫ్లాష్ కట్స్ వస్తుంటాయి. ఆ ఫ్లాష్ కట్స్ ఆ టైంలో అసలు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ కొన్ని పోర్షన్స్. కానీ అదర్ దాన్ దట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది. అంటే స్క్రీన్ ప్లే చాలా బోరింగ్గా ఉంది. సో అది మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇంకొక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే డబ్బింగ్ ఇష్యూ. బేసిక్గా డబ్బింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడామని చెప్పారు, బట్ అసలు ఇంపాక్ట్ఫుల్గా లేదు. అంటే సూర్య గారికి ఇప్పటి వరకు మనం ఏ వాయిస్తో అయితే అలవాటు పడ్డామో ఆ వాయిస్ అయితే కాదు, అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అండ్ సెట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కడా కూడా మనకు అంత ఇంపాక్ట్ఫుల్ ఏమి ఉండదు. ఫ్రాన్సిస్ క్యారెక్టర్తోనే స్టార్ట్ అవుతుంది సినిమా. అండ్ అలా స్టార్ట్ అయిన తర్వాత కొంత ఫన్ ట్రాక్ ఇవన్నీ పెట్టడానికి ట్రై చేశారు. అండ్ దిశా పటానీతో ఒక ట్రాకు, అది ఏమీ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. అసలు చాలా ఫ్లాట్గా చాలా బోరింగ్గా వెళ్తున్న ఫీలింగే వస్తుంటుంది. వన్స్ మెయిన్ స్టోరీలోకి వెళ్ళాకైనా సరే ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనుకుంటే అక్కడ ఏమవుతుందంటే కొన్ని ఎంట్రీస్, అదే చెప్తున్నాం కదా, కంగువా ఎంట్రీ, ఆ తర్వాత ఫైర్ సాంగ్. సో వీటి దగ్గర బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. బట్ మిగతా పోర్షన్స్లో అక్కడ కూడా ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగే ఉంటుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంటే ఇంకా పాస్ట్ పోర్షన్ ప్రజెంట్ పోర్షన్ రెండు కలిపి వస్తూ ఉంటుంది ఆ టైంలో. బట్ రెండు కలిపి మొత్తంగా ఆ లాస్ట్ 30 నిమిషాల నుంచి కూడా సీక్వెన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ చీకటి కోన ప్రాంతంలో ఏదైతే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, అవి అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు. అంటే ఆ టైంలో సూర్య గారిని కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఒక వీరాది వీరుడిలాగా చూపిస్తారు. ఆ చూపించిన విధానం చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఆ స్టార్టింగ్ 30 మినిట్స్ పోర్షన్ ఏదైతే ఉందో అది కూడా నార్మల్గానే వెళ్తూ ఉంటుంది. అంత ఎక్స్ట్రాడినరీగా అంత వావ్ ఫీల్ వచ్చేలాగా అయితే లేదు. డెఫినెట్గా డిఎస్పి గారు అయితే మాత్రం చాలా సీన్స్కి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పొచ్చు, అందులో అయితే నో డౌట్. కాకపోతే ఒక 2 సీన్స్లో అయితే మాత్రం ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ సీన్స్లోనే మ్యూజిక్ కొంచెం తగ్గిన ఫీలింగ్ వచ్చింది. ఒకటి ఇంటర్వెల్ సీన్, అక్కడ సీక్వెన్స్ అయితే ఉంటుంది కానీ అక్కడ బీజం అంత ప్రాపర్గా వచ్చిన ఫీల్ అయితే రాలేదు. ఆ తర్వాత క్రొకొడైల్ ఫైట్, అందులో కూడా అంత ఇంపాక్ట్ఫుల్ బీజం అనిపించలేదు. మిగతా చోట్ల అయితే మాత్రం బాగా అనిపించింది బీజం అయితే మాత్రం. సో అంతవరకు బాగానే ఉంది. బట్ చెప్తున్నాను కదా, ఓవరాల్గా ఆ ఇంపాక్ట్ అయితే ఇవ్వదు మనకి సినిమా. కొన్ని కొన్ని సీన్స్ పరంగా చాలా బాగుంటుంది, బట్ మిగతా చోట్ల ఏమంత అనిపించదు. బేసిక్గా ఇలాగ చాలా రేర్గా ఉంటుంది. అంటే ఒక సినిమాలో కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తీసుకొని వచ్చి కొన్ని సీన్స్ మాత్రం చాలా డల్గా అనిపించడం అనేది చాలా రేర్గా ఉంటుంది. బట్ ఈ మూవీలో అలా జరుగుతుంది అనమాట. సో అందువల్ల అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఓకే మూవీ అంతే. సో సెకండ్ హాఫ్ కోసం వాళ్ళు పెట్టిన లీడ్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏమీ లేదు. సో ఒక 2 పాయింట్స్ ఉంటాయి, సో వాటిని బట్టి పెట్టారు. అండ్ ఒక తమ్ముడి ఇంట్రో కూడా ఉంది. ఆ తమ్ముడు ఎవరి తమ్ముడు అనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఆయన ఎంట్రీ కూడా ఉంది, ఎంట్రీ కూడా ఉంది. అండ్ ఒక చిన్న క్యామియో లాగా కొద్దిసేపు చూపించారు. సో ఇంకా పార్ట్ 2లో ఫేస్ ఆఫ్ అన్నట్టుగా చూపించారనమాట. సో అది సిచ్యువేషన్.
అండ్ ఈ పిల్లాడు, ఆ ప్రాజెక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాటన్నిటి గురించి మనకి సెకండ్ పార్ట్‌లో చూపిస్తారు. ఎందుకు, ఏంటి అన్నట్టుగా. సో, 'కంగువా 2' అని చెప్పైతే ఆపారు. బట్ డెఫినెట్‌గా ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం ఉండాల్సినంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే లేదు. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు కంప్లీట్‌గా చాలా వరకు కంప్లీట్‌గా అని కూడా అనకూడదు గానీ, చాలా వరకు ఫ్లాట్‌గా ఎళ్తుంటది. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, అందువల్ల ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఓకే అనిపిస్తది. అండ్ ఇంకా ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అసలు 'సూర్య' గారు ప్రాణం పెట్టారని చెప్పొచ్చు ఈ సినిమా కోసం. అసలు బేసిక్‌గా ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా చాలా హెవీగా కనబడుతూ ఉంటాయి. అండ్ ఆ మేకప్ మొత్తం ఎవ్రీథింగ్ అసలు చాలా డిఫరెంట్‌గా ట్రై చేశారు మొత్తం అంతా కూడా. బట్ ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత యాక్టింగ్ చేసినా కూడా మనకి ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ గదా! సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్ అయింది. అండ్ డబ్బింగ్ గూడా దెబ్బేసింది. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. లేదంటే 'సూర్య' గారు పెట్టిన ఎఫర్ట్స్‌కి నిజంగా 2 కూడా అసలు ఆయన ఎఫర్ట్స్ అయితే మాత్రం. బట్ ఇంకా అన్‌ఫార్చునేట్‌లీ స్క్రీన్ ప్లే అండ్ డబ్బింగ్ అయితే మాత్రం ఇబ్బంది పెట్టేసాయి. అండ్ బీజీఎం కూడా ఒక 2 సీన్‌లో మైనస్ అయింది. అది ప్రాబ్లమ్. సో, మిగతా ఆర్టిస్ట్‌ల విషయానికొచ్చినట్టయితే వాళ్ళు బానే చేశారు ఇచ్చిన మేరకు. 'దిశా పటాని' కావచ్చు, 'బాబీ డియోల్' గారు కావచ్చు, లేదంటే ఒకాయన ఉంటాడు 'యోగి బాబు' కావచ్చు, ఉన్నారింకా. వాళ్ళందరూ వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు పర్లేదు. కాకపోతే 'దిశా పటాని'ది మరీ అంత ఇంపార్టెంట్ రోల్ ఏమీ గాదు. అండ్ యూ నో ఆ పక్కన ఉన్న 'యోగి బాబు' గారిది, మిగతా వాళ్ళది కూడా అంత ఇంపార్టెంట్ రోల్స్ ఏమీ గాదు. సో, అది మరి సినారియో. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం అంత ఎక్స్‌ట్రార్డినరీ మూవీ అయితే కాదు. సో, ఇట్స్ ఓకే. ఓకే అనమాట సిట్యుయేషన్. ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డెఫినిట్‌గా డైరెక్టర్ ఫాల్ట్ చాలా గట్టిగా కనబడుతోంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా ఎందుకో అంటే చాలా రాంగ్ స్టెప్స్ పడ్డ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట స్క్రీన్ ప్లే పరంగా. సో, అది మరి సిట్యుయేషన్. సో, దానివల్ల కొంచెం బాగా డల్ అయింది. కొంచెం గూడా గాదు సినిమా. అది మరి సిట్యుయేషన్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ బావున్నాయి. డెఫినిట్‌గా అన్ని పాటలు బానే అనిపిచ్చాయి. డీఎస్‌పీ సాంగ్స్ అయితే మాత్రం డెఫినిట్‌గా 2 గూడా ఇచ్చాడు. అఫ్‌కోర్స్ ఫ్యాషన్ సాంగ్ అయినా లేదంటే ట్రెడిషనల్ సాంగ్ అయినా అంటే ఏదైనా సరే మొత్తం అన్ని పాటలు కూడా చాలా అంటే చాలా బా వచ్చాయి. ఆహ్, ఇంకా బీజీఎమ్స్ కూడా కొన్ని కొన్ని సీన్స్‌లో చాలా అంటే చాలా బా వచ్చాయి గానీ కొన్ని కొన్ని సీన్స్‌లో మాత్రం యూ నో ఇంపాక్ట్ అనేది తగ్గిపోయింది. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. ఒక 2 సీన్స్‌లో ఇంకా గట్టిగా పడుండొచ్చు అనిపిచ్చింది బీజీఎం అయితే. బట్ అక్కడ పడలేదు. సో, అది ప్రాబ్లమ్. అండ్ ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇట్స్ ఓకే. అదే మరి సిట్యుయేషన్. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'కంగువ' సినిమా గురించి చెప్పాలి అంటే, ఈ సినిమా పేరు 'కంగువ' గదా! ఈ సినిమా బాగుంటాది అని అనుకుంటూ థియేటర్‌లకెళ్తే మాత్రం కంగు తింటారు. అది. అది మరి సిట్యుయేషన్. అంటే అంత ఎక్స్‌ట్రార్డినరీగా అయితే లేదు. ఇట్స్ ఓకే మూవీ అంతే. సో, అది మరి సిట్యుయేషన్. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.3 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.